డేవిడ్ వార్నర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అవును, మీరు వింటున్నది నిజమే. పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న వార్నర్ ఆ టోర్నీ గుండి సడన్గా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయి ఇప్పుడు అక్కడి పోలీసుల చేతిలో అరెస్టయ్యాడు. దాంతో డేవిడ్ వార్నర్ అరెస్టయ్యాడనే న్యూస్ క్షణాల్లో వైరల్గా మారి సోషల్ మీడియా అండ్ న్యూస్ మీడియాలలో హాట్ టాపిక్గా మారగా వార్నరిక మారడా అంటూ క్రికెట్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే గతంలో వార్నర్ చేసిన బాల్ ట్యాంపరింగ్ నుండి ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ని కొట్టడం వరకు అతని మీద వచ్చిన ఆరోపణలు అలాంటివి వరి. అయితే అసలు వార్నర్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పీఎస్ఎల్ ఆడుతూ మధ్యలోనే ఆస్ట్రేలియాకు ఎందుకు వచ్చాడు? ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు దీనిపై ఏ విధంగా స్పందించింది? గతంలో వార్నర్పై వచ్చిన ఆరోపణలేంటి? జో రూట్ని వార్నర్ ఎందుకని అలా కొట్టాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో డేవిడ్ వార్నర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. డేవిడ్ వార్నర్ కథలో మొదటి దశ 2018 మార్చి 24న కేప్ టౌన్లోని న్యూలాండ్స్ గ్రౌండ్లో మొదలైంది. దీనినే క్రికెట్ ప్రపంచంలో శాండ్ పేపర్ గేట్ అని పిలుస్తారు. ఆ రోజు సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్ ఒక పసుపు రంగు వస్తువుతో బంతిని రుద్దుతూ కెమెరాలకు దొరికిపోయాడు. అది ఏదో సాధారణ వస్తువు కాదు, అది ఒక శాండ్ పేపర్. బంతి ఒకవైపు గరుకుగా మారితే అది గాలిలో స్వింగ్ అవుతుందని, తద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేయవచ్చనేది ఆ ప్లాన్. ఈ కుట్ర వెనుక అసలు మాస్టర్ మైండ్ మన డేవిడ్ వార్నర్ అని క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తులో తేలింది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ఈ విషయం తెలిసినా అడ్డుకోలేకపోయాడు. కానీ ఈ పథకాన్ని రచించింది, బాన్క్రాఫ్ట్కు శిక్షణ ఇచ్చింది మాత్రం వార్నరే. ఈ ఘటన ఆస్ట్రేలియా క్రికెట్ పరువును నడిబజార్న పడేసింది. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ కూడా ఇది ఒక పెద్ద అవమానమని ప్రకటించారు. దీనివల్ల క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్పై మరియు స్మిత్పై 12 నెలల పాటు ఇంటర్నేషనల్ మరియు నేషనల్ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా వార్నర్ జీవితంలో ఇంకెప్పుడూ ఆస్ట్రేలియా టీంకు కెప్టెన్సీ చెయ్యకూడదని అతనిపై లైఫ్ టైం లీడర్షిప్ బ్యాన్ విధించింది. ఇది వార్నర్ కెరియర్లోనే ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వార్నర్ పడిన మానసిక వేదనను ద టెస్ట్ అనే డాక్యుమెంటరీలో కూడా మనం చూడవచ్చు. ఇక వార్నర్ చరిత్ర కేవలం ఈ ఒక్క స్కాండిల్తోనే ఆగలేదు. వార్నర్కు కోపం చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే. 2013లో బర్మింగ్హామ్లోని ఒక బార్లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ను వార్నర్ కొట్టాడు. ఎందుకో తెలుసా? జో రూట్ ఒక విగ్గును తన గడ్డానికి తగిలించుకొని సౌతాఫ్రికా ముస్లిం ఆటగాడు హషీమ్ ఆమ్లాను వెక్కిరిస్తున్నాడని వార్నర్ భావించాడు. ఆ ఆవేశంలో వార్నర్ రూట్ను కొట్టి సస్పెన్షన్కు గురయ్యాడు. అలాగే 2015లో భారత బ్యాటర్ రోహిత్ శర్మతో గొడవపడి అతన్ని ఇంగ్లీష్లో మాట్లాడు అని దూషించి జరిమానా కట్టాడు. ఇంకా సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్తో టనల్లో జరిగిన గొడవ, ట్విట్టర్లో జర్నలిస్టుల మీద చేసిన అటాక్సు, ఇలా వార్నర్ కెరియర్ మొత్తం వివాదాలమయమే. ఇక 2024 అక్టోబర్లో వార్నర్ తన మీద ఉన్న లైఫ్ టైం లీడర్షిప్ బ్యాన్ తొలగించాలని ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ రివ్యూ ప్యానెల్లో ఉన్న ఒక అతను మాట్లాడుతూ, ఆ రోజు వార్నర్ కమిటీ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్లల్లో నిజాయితీని మేము చూశాం. 6.5 ఏళ్లపాటు ఆయన నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉండి ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించానని ఆయన మాకు వివరించాడు. తన భార్య, పిల్లలు పడ్డ బాధను చెబుతూ వార్నర్ కళ్ళు చెమర్చాయి. విచారణలో ఆయన తన తప్పును 100% ఒప్పుకున్నాడు మరియు తాను తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాడని చెప్పాడు. మేము ఆర్టికల్ 10 ప్రకారం ఈ విచారణను చేపట్టాం. వార్నర్ గత 6.5 ఏళ్లలో తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నాడని, యువ ఆటగాళ్లకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడని మేము గుర్తించాం. ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మరియు లెజెండ్ గ్రెగ్ చాపెల్ వంటివారు వార్నర్కు మద్దతుగా లేఖలిచ్చారు. వార్నర్ ఇప్పుడు ఒక బాధ్యతావహితమైన మనిషిగా మారాడని, ఆయనకు రెండో అవకాశం ఇవ్వడం క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క ఉద్దేశమని మేము భావించాం. అందుకే 2024 అక్టోబర్ 17న మేము ఆయన మీద ఉన్న నాయకత్వ నిషేధాన్ని ఏకగ్రీవంగా తొలగించాం. ఆ రోజు ఆయన ముఖంలో కనిపించిన ఆనందం వర్ణనాతీతమని వాళ్లు చెప్పారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందరూ వార్నర్ మారిపోయాడు అని అనుకుంటున్న సమయంలో 2026 ఏప్రిల్లో, అంటే రీసెంట్గానే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అప్పటికి వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. టోర్నీ మధ్యలో ఈస్టర్ సెలవుల కోసం సిడ్నీకి వచ్చిన వార్నర్ మద్యం సేవించి వ్యాన్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా వార్నర్ తన వ్యాన్ను రోడ్డు పక్కన ఆపి తప్పించుకోవాలని చూశాడు. కానీ పోలీసులు అతన్ని పట్టుకుని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104గా తేలినట్లు తేలింది. ఇది ఆస్ట్రేలియాలో అనుమతించిన పరిమితి కంటే 2 రెట్లు ఎక్కువ. దాంతో పోలీసులు వార్నర్ని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనివల్ల వార్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యే ప్రమాదంలో ఉంది.
అయితే డేవిడ్ వార్నర్ అరెస్ట్ అయ్యాడనే వార్త వినగానే క్రికెట్ ప్రపంచం మళ్లీ నిర్ఘంతపోయింది. ఒకవైపు ఇన్నేళ్ల కష్టం తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి పొంది పీఎస్ఎల్లో మంచి ఫామ్లో ఉండి ఇలా మళ్లీ పోలీసులకు చిక్కడం వార్నర్ కాంప్లికేటెడ్ లెగసీకి ఒక నిదర్శనం. ఈ ఇన్సిడెంట్ తర్వాత వార్నర్కు 2026 మే 7వ తేదీన కోర్టులో హాజరు కావాలని నోటీసులిచ్చారు. అంటే పీఎస్ఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సంఘటన వార్నర్ కెరియర్ను మళ్లీ ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. ఒక పక్కన అద్భుతమైన రికార్డులు, టెస్టుల్లో 8786 పరుగులు, వన్డేల్లో వరల్డ్ కప్ హీరో, మరోవైపు ఇలాంటి వివాదాలు. వార్నర్ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఆయన ఆటకు ఎంత క్రేజుందో ఆయన వ్యక్తిగత జీవితం వల్ల వచ్చే వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముగింపుగా చూస్తే వార్నర్ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అతను చేసిన తప్పులు, బాల్ ట్యాంపరింగ్, గొడవలు, డ్రింక్ డ్రైవింగ్ ఒక ఎత్తైతే అతను తన ఆట పట్ల చూపిన అంకితభావం మరో ఎత్తు. తన తప్పులను దిద్దుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం ఆ వ్యక్తి విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. వార్నర్ తన మీద ఉన్న ఆ లీడర్షిప్ బ్యాన్పై పోరాడి తొలగించుకున్నాడు. కానీ మళ్లీ ఒక వివాదంలో చిక్కుకోవడం బాధాకరం. ఏది ఏమైనా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో డేవిడ్ వార్నర్ పేరు ఎప్పటికీ అత్యంత వివాదాస్పదమైన మరియు అదే సమయంలో అత్యంత ప్రభావితమైన పేరుగా నిలిచిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.